నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తమా? మంచి స్నేహితులు ఉండడం జీవితానికి బలం. కష్టకాలంలో తోడుగా నిలిచేవారిని డబ్బుతో కొనలేం. నిజమైన స్నేహం అదృష్టానికి గుర్తు. స్నేహమే జీవన సౌందర్యం. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2026 మార్చి 21 శనివారం. సూర్యోదయం ఉదయం 6:23 సూర్య అస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం ఉదయం 7:39 చంద్ర అస్తమయం రాత్రి 8:47 తిథి తదియ రాత్రి 11:56 వరకు. తదుపరి చవితి. నక్షత్రం అశ్విని రాత్రి 12:37 వరకు. తదుపరి భరణి. కరణము తైతుల మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి గరజి రాత్రి 11:56 వరకు. తదుపరి వనిజ. యోగము ఇంద్రము సాయంత్రం 6:52 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:23 నుండి 10:53 వరకు. యమగండం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:23 నుండి 7:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:59 నుండి 8:47 వరకు. వర్జ్యం రాత్రి 8:55 నుండి 10:24 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:57 నుండి 7:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:47 వరకు. మార్చి 21 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 11:56 వరకు ఉంటుంది. తదుపరి చవితి. తదియ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాయంత్రం 6:52 నుండి మొదలయ్యే వైద్యుతి యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 12:37 నుండి మొదలయ్యే భరణీ నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద.
ఈరోజు ప్రత్యేకతలు. మత్స్య జయంతి. పురాణాల ప్రకారం ఒకానొక సమయములో హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను దొంగలించి సముద్రం అడుగున దాచిపెట్టాడు. వేదాలు లేకపోవడంతో లోకంలో జ్ఞానం నశించి అధర్మం పెరిగిపోతుంది. అప్పుడు సృష్టిని రక్షించడానికి విష్ణుమూర్తి మత్స్య చేప రూపం దాల్చాల్సి వచ్చింది. అంతర్జాతీయ అడవుల దినోత్సవం. ప్రపంచ కవితా దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సుగ్రీవాదులు ఋష్యమూక పర్వత ప్రాంతంలో నివసించుచుండెను. ఈరోజు ప్రశ్న. శనివారం ఏ దిక్కున ప్రయాణాలు చేయరాదు? తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కుటుంబ సభ్యులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. వృషభ రాశి. సంతానపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరుతాయి. మిథున రాశి. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుంటాయి. కర్కాటక రాశి. వివాహ ప్రయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. సింహరాశి. ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగి రుణబాధలు తగ్గుతాయి. కన్యరాశి. ఆరోగ్యం కుదుటపడి కొంత ఊరట చెందుతారు. తులారాశి. ఇతరులకు హామీలు ఇవ్వడంపై ఆలోచనలు ముఖ్యం. వృశ్చిక రాశి. స్నేహితులతో అకారణంగా విభేదాలు రావచ్చు. ధనుస్సు రాశి. మీ కష్టాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో కొంత ఇబ్బంది పడతారు. మకర రాశి. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. కుంభరాశి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. మీనరాశి. రావలసిన సొమ్ము అంది రుణబాధల నుంచి బయటపడే సమయం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.